వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మత్తు పదార్థాలను వ్యతిరేకిస్తూ కర్నూలులో బీజేవైఎం ఆధ్వర్యంలో సేవా పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. రాజ్విహార్ కూడల నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. మద్యం, సిగరెట్లు తాగకూడదని ప్రభుత్వం చట్టం చేసి వాటిపైన వాడకూడదని ప్రచారం చేస్తుందని, అలాంటి మాదక ద్రవ్యాలు వాడితే ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని టీజీ వెంకటేష్ తెలిపారు. శత్రువులతో పోరాటం చేయడం కన్నా మాదక ద్రవ్యాలపై పోరాటం చేయడం కష్టమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ వినుషారెడ్డి, మహేంద్ర పాల్గొన్నారు. విద్యార్థులందరూ కూడా టీ షర్ట్లు వేసుకోవాలి. ప్రాణాల ముక్త భారత్గా ఈ దేశాన్ని నిర్మించడం కోసం మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఉత్సవాలందరూ కూడా ముందుండాలి. పార్టీ పెద్దలందరూ కూడా గమనించండి. దయచేసి వెనకుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యువమోర్చా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండవాలి. ఒకసారి ఇట్లా అండి. ఇది యువమోర్చా కార్యక్రమం. దయచేసి యువమోర్చవాలను ముందు పెట్టాల్సిందిగా పార్టీ పెద్దలు ముందు పెట్టాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నిర్మిద్దాం నిర్మిద్దాం డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. నిర్మిద్దాం నిర్మిద్దాం డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. నిర్మిద్దాం నిర్మిద్దాం డ్రగ్స్ రహిత దేశాన్ని నిర్మిద్దాం. రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు ఈరోజు మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు. మోదీ గారి దీవెనలతో, మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకుపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, చైనాతో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, పాకిస్తాన్తో యుద్ధం చేయొచ్చు మనం ఈజీగా, కానీ మాదక ద్రవ్యాలతో యుద్ధం చేయడం దురదృష్టంగా. వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. తాగని వాళ్లకు, సిగరెట్, ఆల్కహాల్ తాగని వాళ్లకు 3000 మందికి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రక్రియ అని తెలియజేస్తున్నాను. కానీ దీనితో మేము పోరాడుతుంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి మన దేశానికి ముందుకు పోతున్నది. సో మాదక ద్రవ్యాలని ముందు మొట్టమొదటి ఎదుర్కొనాలి. అలాగే సిగరెట్లు, ఆల్కహాల్ కూడా పిల్లలకు లభ్యం కాకుండా షాపులు కొనసాగాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈ భారతదేశంలో మనం చట్టాలు చేస్తున్నాం. చట్టాలు ఎవరు చేస్తున్నారు? రాజకీయ నాయకులు చేస్తున్నారు. సిగరెట్లు తాగటం తప్పు, ఆల్కహాల్ తాగటం తప్పు, దాన్ని తాగితే మళ్ళీ జనాలు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది, ఇట్ విల్ కిల్ యూ అని మనం బ్యానర్ ఆ సిగరెట్ల మీద రాపిస్తున్నాం.
ఆల్కహాల్ మీద రాపిస్తున్నాం. కానీ ఆ రాజకీయ నాయకులు చేసే చట్టాన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ రాజకీయ నాయకులు కూడా ఇవి తాగరాదు, ఎందుకంటే చట్టం చేశారు. వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, మేము తాగము, తాగితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి, సిగరెట్లు తాగినా డిస్క్వాలిఫై చేయండి, ఎందుకంటే చట్టం చేశారు. వాళ్ళు చట్టం చేసిన వాళ్ళు దాన్ని అవలంబించకపోతే ఎవరు అవలంబిస్తారు? దాన్ని పాటించాలి చట్టాన్ని చేసిన వాళ్ళు. అలాగే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ప్రభుత్వ అధికారులు, వాళ్ళు కూడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తాగటము, ఆల్కహాల్ తాగినా, సిగరెట్లు తాగినా, మాదక ద్రవ్యాలు తాగినా వాళ్ళు చనిపోయేదానికి అవకాశాలు ఉంటాయని బోర్డు ప్రభుత్వం చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కూడా దాన్ని పాటించాలి. వాళ్ళు పాటించుతామని డిక్లరేషన్ వేయాలి జాబ్లో. వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ఎవడైనా తాగినా, ఆల్కహాల్ తాగినా, సిగరెట్లు తాగినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, లేకపోతే వాళ్ళని అధికారం నుంచి తొలగించాలి అటువంటి వారిని. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మనం చట్టాలు చేస్తున్నాము, చట్టాలను ఇంప్లిమెంట్ చేసే అధికారులు ముందు వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియాన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మెరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు
ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 5ను తక్షణమే రద్దు చేసి దొమ్మర కులం వారికి జోడించిన గిరి బలిజ పదాన్ని వెంటనే తొలగించాలని తెలుగు కాపు బలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలు నగరంలోని దౌర్నా చౌక్ వద్ద శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి రవి మాట్లాడారు. अरे జై బలిజా, జై బలిజా, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. గిరి బలిజ నుండి బలిజన పదాన్ని కాపాడాలి, బలిజ నుండి బలిజన పదాన్ని కాపాడాలి, బలిజ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, బలిజ ఆత్మ గౌరవాన్ని కాపాడాలి. జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజా, జై బలిజన ఐక్యత వర్ధిల్లాలి. గిరి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే తొలగించాలి, గిరి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే తొలగించాలి. జీవో నంబర్ 5ను వెంటనే తొలగించాలి, జీవో నంబర్ 5ను వెంటనే తొలగించాలి, జీవో నంబర్ 5ను వెంటనే తొలగించాలి. గిరి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే తొలగించాలి, గిరి బలిజ నుండి బలిజన పదాన్ని వెంటనే తొలగించాలి. బలిజన ఐక్యత వర్ధిల్లాలి, బలిజన ఐక్యత వర్ధిల్లాలి. బలిజ కాపు తెలంగాణ ఒంటరి కాపుల ఐక్యత వర్ధిల్లాలి, బలిజ కాపు తెలంగాణ ఒంటరి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి, బలిజ కాపు తెలంగాణ. జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. బలిజల ఐక్యత వర్ధిల్లాలి, బలిజల ఐక్యత వర్ధిల్లాలి. నా పేరు అజ్జా రామకృష్ణ, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు. ఈరోజు జీవో నెంబర్ 5 ద్వారా దొమ్మర సోదరుల్ని గిరి బలిజ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది. మేము దొమ్మర సోదరులకు వ్యతిరేకం కాదు, దొమ్మర కులానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ గిరి బలిజ అని పెట్టినందుకు మేము ఈరోజు మా వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నాం. ఆ బలిజ అనే పేరు తీసి ఆ సోదరులకి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టండి, వాళ్ళని సముచితంగా గౌరవించండి, సమాజంలో వాళ్ళని అన్ని విధాలుగా ఆదరించండి. మాకు ఎట్టి అభ్యంతరం లేదు. దీని మీద ఆ బలిజ కులాన్ని తీసేంత వరకు మేము రాష్ట్రం అంతా మేము ఒకటయ్యి మేము దీన్ని రిక్వెస్ట్ రూపంలోనే పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాం. కారణమని పాలకులు ఒప్పుకున్నారు. మేము దాదాపుగా 95% మీకు అండగా నిలబడి ఈరోజు ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులమైనటువంటి మా బలిజ కాపు కులాన్ని దయచేసి ఈ గౌరవ స్థానంలో ఇట్లాగే ఉంచాలని చెప్పి మాకు సహకరించాలని చెప్పి గవర్నమెంట్ని వినయపూర్వకంగా మేము విన్నవించుకుంటాం. నా పేరు అజ్జా రామకృష్ణ, రాష్ట్ర కాపునాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబర్ 5 ద్వారా దొమ్మర కులస్తులకు వారి మనోభావాలు దెబ్బతినకుండా వారి కులాన్ని గిరి బలిజగా 14 ఆగస్టు
2025న ఒక జీవో నెంబర్ 5 ద్వారా వాళ్ళని గిరి బలిజగా నామకరణం చేసింది. వాళ్ళ ఆత్మగౌరవాన్ని గవర్నమెంట్ కాపాడింది. మేము కూడా వారికి సంఘీభావం తెలుపుతున్నాము. కానీ అందులో మా బలిజ కులస్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరి బలిజ అనే పదాన్ని ఏర్పాటు చేయడంలో మా కులస్తులకు ఆత్మగౌరవం దెబ్బతింటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు హెచ్చరికలు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్లకు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నాం. 30% ఉన్న మా బలిజ కులస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని వచ్చిన ఎన్నికల్లో మేము అందరము వారికి తోడ్పాటుగా ఉండి గవర్నమెంట్కు సహకరించి గవర్నమెంట్ ఏర్పాటుకు మేమంతా తోడ్పడ్డాము. కాని పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కాకుండా వాళ్ళు ముందు జాగ్రత్తగా ఆలోచన చేయాలని ఏమి మీ అభిప్రాయం అనేది కూడా తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా శోచనీయం. ఈరోజు కూడా ప్రభుత్వంకి ఎంతో సహాయాలు అందించింది ఈ బలిజలు కాపులు. ఈరోజు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. మన కాపు మంత్రులు మనోభావాలను దెబ్బతీయద్దండి. ఏ మతానికైనా ఏ కులానికైనా కూడా నేను కులాయప్ప వాళ్ళకి ఈ తీవ్రంగా ఈ బలిజ గిరి నుండి తీసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఎన్టీపీసీ ఉద్యోగుల డిమాండ్లు బీఎంఎస్ కృషి వల్లనే సాధించడం జరుగుతుందని బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్టీపీసీ ఉద్యోగుల వేతన కమిటీ ఎన్బీసీ సభ్యుడు సుంకరి మల్లేష్ అన్నారు. శనివారం రాత్రి ఎన్టీపీసీ గేట్ మీటింగ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 25న జరుగుతున్న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు మేలు జరుగుతున్న పీఆర్పీని అమలు చేసిన ఘనత బీఎంసీదే అని అన్నారు. దీంతో ఎన్టీపీసీ ఉద్యోగులకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి ఎగ్జిక్యూటివ్స్తో సమానంగా 4 లక్షల వరకు పొందగలుగుతున్నారని తెలిపారు. పీఆర్పీ అమలు విషయంలో ఐఎన్టీయూసీ, సిఐటియుతో పాటు ఎన్బీసీలో గల నాయకులు వ్యతిరేకించారని అన్నారు. పీఆర్పీ తమ వల్లనే అమలు జరుగుతుందని, ఐఎన్టీయూసీతో పాటు ఇతర సంఘాల తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాయని అన్నారు. అదేవిధంగా కార్మికుల ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ కూడా బీఎంసీతోనే సాధ్యమైందని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఐఎన్టీయూసీ నాయకులు కార్మికులకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలుపొందిన ఐఎన్టీయూసీ కార్మికుల డిమాండ్లపై ఏనాడు కూడా మాట్లాడకుండా నాయకులు అవినీతి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं. थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मलेशम जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो ये उसको बाद में रिपीट कर देंगे तो आपके क्लियर समझ में आ जाएगा. मैं जो शुरुआत करने जा रहा हूं एक खुशखबरी अच्छी इंफॉर्मेशन के साथ में. इधर आके दूसरी बात बोलेंगे उसमें भी इनकी भागीदारी है. अब अपने एजेंडा में देखेंगे फास्ट ट्रैक कैरियर ग्रोथ स्कीम रिस्टार्ट होना चाहिए. वो रिस्टार्ट नहीं करेंगे, उन्होंने तो बंद किया है, हम चालू करेंगे उसको. ఎన్టీపీసీ రామగుండంలో జరుగుతున్నటువంటి ఎన్బీసీ ప్రాతినిధ్యం కోసం జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ భారతీయ మజ్దూర్ సంఘాన్ని బలపరుస్తారని పువ్వు గుర్తుపైన ఓటేసి గులాబీ పువ్వు గుర్తుపైన ఓటేసి मैं सभी का हार्दिक अभिनंदन स्वागत करता हूं. थोड़ा सा मैं हिंदी में बोलूंगा और मैं मलेशम जी से रिक्वेस्ट करूंगा कि थोड़ा सा मेरे जो ये उसको बाद में रिपीट कर देंगे. उन्होंने तो बंद किया है, हम चालू करेंगे उसको. BMS जिंदाबाद, BMS जिंदाबाद, भारत माता की. భారతదేశంలో భారతీయ మజ్దూర్ సంఘం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అత్యంత శక్తివంతమైన జాతీయ కార్మిక సంఘంగా
బలమైన కాంతిగా కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న బొగ్గు ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనకు సంబంధించిన భారతీయ మజ్దూర్ సంఘం అనేది వెరిఫికేషన్ సిస్టమ్ లో నెంబర్ 1 స్థానంలో వస్తా ఉన్నది. 10 రాష్ట్రాలలో భారతీయ మజ్దూర్ సంఘ్ గుర్తింపు కార్మిక సంఘం వెరిఫికేషన్ సిస్టమ్ లో మొదటి స్థానంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ మీకు ఒకటే ఉదాహరణ చెప్తా. అక్కడ మనకు నేషనల్ కోల్వేజ్ అగ్రిమెంట్ అంటాము, ఇక్కడనేమో ఎన్బిసి అంటాము. అది వేజే ఇది వేజే, అది వేజ్ ఓటే ఇది వేజ్ ఓటే. కానీ ప్రపంచ మన భారతదేశ చరిత్రలో మరి ప్రభుత్వ రంగ సంస్థలలో చారిత్రాత్మకమైన మనము చేసిన ఒప్పందాలు ఏవైతే 11వ వేజ్ బోర్డు ఒప్పందం ఉన్నదో కోల్వాటర్కు సంబంధించింది, దానిలో భారతదేశ చరిత్రలో ప్రభుత్వ రంగ సంస్థలలో చారిత్రాత్మకమైన ఒప్పందం చేసి 21% మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ సాధించుకున్నది మన కోల్ వర్కర్స్ కార్మికులు, సింగరేణి కార్మికులు. ఇలా కోల్ దేశం మొత్తం మీద పనిచేసే వాళ్ళందరూ కూడా అంటే భారతీయ మజ్దూర్ సంఘ్ పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారి కృషి మాత్రమే, ఆయన సైన్యం మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఇవాళ 5 సంవత్సరాల కాల పరిమితికి వేజ్ అగ్రిమెంట్ ఉంటుంది. ఎన్టీపీసీకి సంబంధించింది 10 సంవత్సరాల అగ్రిమెంట్ కాలంలో మనకు సంబంధించిన ఎన్బీసీ మెంబర్లు మల్లేశం గారు, గణేశన్ గారు మనకు 10 సంవత్సరాల కాలానికి 2017లో ఒప్పందం జరిగింది. 27 వరకు కాల పరిమితి అయిపోతుంది. ఈ 10 సంవత్సరాల కాలానికి 15% మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్ సాధించింది అంటే కేవలం భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రమే అని చెప్పేసి మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టీడీపీ నాయకులు ఉల్లిగడ్డ రైతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పత్తికొండ ఎమ్మెల్యే కేయూ శ్యామ్ కుమార్ అన్న గారికి ఉల్లిగడ్డ రైతులు యాక్టర్కు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందుకు గాను ఉల్లిగడ్డ రైతులు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఉల్లిగడ్డ రైతులు మార్కెట్ పోతే ఉల్లిగడ్డ ఉంటే చంద్రబాబు నాయుడు కింటానికి 1200 చెప్పున కొని అవి తీసుకొని మళ్ళా తిరిగి మార్కెట్ యార్డ్లో యాల పెడితే ఆ యాలతో అవి 50, 100, 70 రూపాయలు చెప్పున వ్యాపారస్తులు కొంటూ ఉంటే అవి మొత్తము గోడౌన్ అక్కడే ఉన్న అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు అందరి వాళ్ళు అందరికీ న్యాయం చేకూర్చుకునే ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అవకాశం ఇచ్చిన పెద్దలు అవసరం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మొన్న అసెంబ్లీలో ఈ ఉల్లి ధర విషయం పైన పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ప్రజల మనిషి, రైతుకు వెన్నెముకగా నిలబడే వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు సార్ తప్ప ఇంకెవరు కాదని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతుల కష్టాలు తీర్చాలన్నా, తెలుగు రాష్ట్రం బాగుపడాలన్నా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేదే తప్ప మన ఏపీ బాగుపడే ఆలోచన లేదు. ఈ 1.5 సంవత్సరాల లోపల ఎన్నో అభివృద్ధి చెప్పిన సూపర్ 6 కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేయడం జరిగింది. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతున్నారు. అయ్యా ఏం చేశారని, అయ్యా ఏం చేశారని మీ కళ్ళు కనబడవా, మీ కళ్ళకి ఏమైనా దుబ్బినాయా అని మీ సభాముఖంగా మీకు అందరూ హెచ్చరిస్తున్నా. మొన్న ఒకటి ఇక్కడ మా పత్తికొండలో గోపాలరాజులో ఒక వైసీపీ సభ ఏర్పడమైంది. ఆ సభలోన కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టాచారంగా మాట్లాడడం జరిగింది. వెన్నుపోటు అనే పదార్థంతో కొద్దిగా మాట్లాడడం జరిగింది. అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలుసు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావు, నువ్వు జిల్లా అధ్యక్షుడివే, నువ్వు వైసీపీ నాయకుడివే, కానీ నువ్వు ఏ పార్టీలో ఉంటావో నాకేం అర్థం కాదు. మొన్నటి వరకు వైసీపీ అంటివి, మొన్న టీడీపీ అంటివి, మళ్ళీ వైసీపీ అంటివి, ఇంకో పార్టీ పోయే వ్యక్తి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే అది చాలా సిగ్గుచేటు. కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షుడికి ఎస్సీ మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడము ఇది సభ కాదు.
మీరు మాట్లాడే తీరు కూడా మంచిది కాదని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరా మాట్లాడేది మా చంద్రబాబు నాయుడు గురించి? మా చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని తూళ్ళు వచ్చావు, ఎన్ని తూళ్ళు పోయావు నీకు తెలీదా? నువ్వు పార్టీకి నియోజకవర్గం పనిచేసే వ్యక్తి అని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా కొద్దిగా ఏదో మాట్లాడడం జరిగింది. అమ్మా నీకో విషయం సోమవారం నుండి దేవి శరన్నవరాత్రి మహోత్సవం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. పండగ మొదటి రోజు నుంచే భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక కీలక అడుగు వేస్తుంది. నేటి నుంచి కొత్త తరం జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. नमस्कार। कल से शक्ति की उपासना का पर्व नवरात्रि का आरंभ हो रहा है। आप सभी को बहुत बहुत शुभकामनाएं। नवरात्रि के पहले दिन से देश आत्मनिर्भर भारत अभियान के लिए एक और महत्वपूर्ण और बड़ा कदम उठा रहा है। कल यानी नवरात्रि के प्रथम दिवस 22 सितंबर को सूर्योदय के साथ ही नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स लागू हो जाएंगे। एक तरह से మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.